కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కొబ్బరి రైతుల సమస్యలకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కారం యాక్షన్ ప్లాన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలోనే కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం డ్రైన్ వల్ల నష్టపోయిన కొబ్బరి తోటలను పరిశీలించారు. డ్రైన్ మార్గం, ఆక్రమణలు, నీటి నిల్వకాలం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను శ్రద్ధగా వినిపించారు. కొబ్బరి రైతుల సమస్యలకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కారం యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 1,00,000 ఎకరాల్లో సాగు అవుతున్న కొబ్బరి తోటలపై ఆధారపడిన 1,00,000 కుటుంబాలు భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వ బాధ్యతనని పేర్కొన్నారు. ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు. అదొక రాక్షస ప్రభుత్వం. మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి ఈ రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగకపోతా ఈ రైతు గారి ఉద్దేశం మీద మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సార్, మాకు ఏదో మంచి జరుగుతుందని ఆశతోటి ఉన్నాం. మా అదృష్టం ఏంటో కానీ ఈవేళ మీ కాలనీ ఇక్కడ పెట్టించాలనుకున్నాం. మా సంకల్పం చాలా గొప్పది. ఖచ్చితంగా మీరు వచ్చారు, చూశారు, చేస్తారు. మేము అక్టోబర్ 3న నిరాహార దీక్ష చేద్దామని సిద్ధమైతే మీరు ట్విట్టర్లోనూ వాట్సాప్లో ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. నేను వస్తున్నాను, నేను చూస్తాను, నేను చేస్తానన్నారు. దానితోటే మేము అక్టోబర్ 3 వాయిదా వేసుకున్నాం. సార్, నీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యశ్రేయులు భోగభాగ్యాలు 100 ఏళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. సార్, యాక్చువల్లీ ఈ శంకరగుప్తం డ్రైన్ అనేది ఏదైతే డ్రెడ్జింగ్ చేశారో ఈ డ్రెడ్జింగ్ మిగతా 8 కిలోమీటర్లు చేయకపోవడం వల్ల ఈ ఉప్పు కాలం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి మా పంట పొలాలు, కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది. సార్, అలాగే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ చేరిపోవడం వల్ల మా బిల్డింగ్స్ కూడా పునాదులు తుప్పుపడడం కూడా జరుగుతుంది. సార్, అలాగే మేము తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్గా సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల అది తాగే వాటర్ కూడా పాడైపోయింది. సార్, అలాగే దీనికి మాకు ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఇంటికి ఒక కొడుకున్నట్టే. సార్, అలాంటిది మొత్తం కంప్లీట్గా మా తోటలన్నీ కూడా పాడైపోవడం వల్ల మేము చాలా నిరాశతో ఉన్నాం. సార్, కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది. అంటే కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టు 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగండం అటువంటి డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజానా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట భారీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు, టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు.
దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజోల సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకోండి. అది మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి. అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీ ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు 20 ఏళ్ళ పైన బిడ్డలే ఉంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానానికి ఒక తార్కాణం మన కళ్ళ ముందు ఇక్కడ కనబడుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ యొక్క ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ గారి విజన్ కు ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఒకనాడు వరంగల్ జిల్లా అంటేనే ఓరుగల్లు జిల్లా అంటేనే ఆజంజాహి మిల్లుకు అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా. అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసపోయి సూరత్కి, షోలాపూర్కు, భివాండికి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆ పరిస్థితి మారడమే కాదు మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా, తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి, తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫార్మ్ టు ఫ్యాషన్ అంటే ఫార్మ్ టు ఫ్యాబ్రిక్, ఫార్మ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నీళ్ళల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతన్నకు లాభమైతుంది, ఫామ్లో పనిచేసే రైతుకు లాభమైతుంది. దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, మధ్యలో కరోనా రావడం వల్ల 2 ఏళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ, యంగ్ వన్ లాంటి పరిశ్రమ, గణేష లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇప్పుడే మేము కిటెక్స్ పరిశ్రమను విజిట్ చేసినాము. అందులో ఉండే అత్యాధునికమైన స్పిన్నింగ్ ఇండస్ట్రీని కానీ అదేవిధంగా గార్మెంటింగ్ పరిశ్రమను కానీ పరిశీలించడం జరిగింది. అట్లాగే యంగ్ వన్, దక్షిణ కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థ వారికి కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం భూమిని కేటాయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ ఈ ప్రాంతంలో ఆ రోజు ధర్మారెడ్డి గారు శాసనసభ్యుడిగా వారు కూడా స్థల సేకరణకి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఒప్పించి మెప్పించి మనం అందరినీ కూడా బతిమలాడి మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉపాధి పెరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారిని ఒప్పించడం జరిగింది. ఇవాళ ఆ కళ సాకారమై బ్రహ్మాండంగా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా చాలా సంతోషం. నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. మనము ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పెట్టిన నాడు, ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన నాడు భారతదేశంలో ఒక పాలసీ కూడా లేదు. మనకు మీరు గమనిస్తే పక్కనే ఉండే శ్రీలంక, ఇటు పక్కనే ఉండే బంగ్లాదేశ్ ఇవాళ వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం కంటే ఎన్నో రెట్లు, భారతదేశం మొత్తం 4% మాత్రమే టెక్స్టైల్ ఉత్పత్తి అవుతుంటే ఇవాళ పక్కనే ఉండే శ్రీలంకలో 8%, అట్లాగే పక్కనే ఉండే బంగ్లాదేశ్లో 7%, చైనాలో 34% ఇవాళ వస్త్రం ఉత్పత్తి అయితే ఉన్నది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ అంత బలంగా నిలదొక్కున్నది. ఆ పరిస్థితి మారాలే. మన తెలంగాణ టెక్స్టైల్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకుని నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు రైతులకు గిట్టుబాటు ధర విషయంలో ప్రకటనలు మాత్రమే చేస్తాడు. తర్వాత తిరుపతి లడ్డు అనే మరొకటి చెప్పి టాపిక్ డైవర్షన్ చేస్తాడు. దానికి ఎల్లో మీడియా ప్రచారం చేస్తాయి. చివరకు రైతు బ్రతుకులు బస్టాండ్ చేస్తాడు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా ఎల్లో మీడియా దొంగల ముఠా చంద్రబాబుకు డబ్బా కొడుతుంది. నారా చంద్రబాబు నాయుడు దళారులతో కుమ్మక్కాయ రైతుల బ్రతుకులను అగమ్య గోచరంగా మారుస్తున్నాడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మా హయాంలో అరటి మాత్రమే కాదు, హార్టికల్చర్ పంటలను రైళ్ల ద్వారా ఢిల్లీ, ముంబై, గౌహతిలకు ఎగుమతులు చేశాం. అరటి ఎగుమతుల్లో కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు సాధించాం. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1100 కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు. వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు. అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు, రద్దు చేసేసినాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం 84 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు. అది కూడా ఆ 18 లక్షలు బ్యాంకు రుణాల కోసం పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు. కాబట్టి ఆ 18 లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ, రైతు భరోసాగా, రైతును ఆదుకుంటూ, పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 13,500 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ
రైతు పంట వేసే సమయంలో ఆ పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట వేసే సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే 7,500, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతికి మరో 2,000 రూపాయలు, క్రమం తప్పకుండా 5,500 పంట కోసే సమయంలో, క్రమం తప్పకుండా 13,500 రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి, అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టేశాడు. రెండో సంవత్సరం మళ్ళీ 20,000 ఇవ్వాల. ఈ 2 ఏళ్ళు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 129 మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు కావలసిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశలపై నీళ్లు చల్లింది. 129 మంది మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికి ఆమోదం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించాం. అందరూ కోరుకున్నట్లు న్యాయం చేయాలి, లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. జై తెలంగాణ, జై సింగరేణి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకు వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి 80-85% వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. ఇదంతా ఎందుకోసం చేసేది? డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి, సింగరేణి సంస్థ కొనసాగాలి, సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది. కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ అంశాలే లేకుండా, ఆలోచనే లేకుండా, సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ 18% మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం. అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద పడేదాకానేమో మెడికల్ బోర్డు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ ఇది ఒకటి దొడ్డిదారిని అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎవరినైతే మీరు ఆ 84 మందిని మీరు మళ్ళీ తీసి సర్ఫేస్లో వేసిండ్రో వాళ్ళందరూ కూడా అన్ఫిట్ కావాలనే కోరుకున్నారు, వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయండి. అదేవిధంగా అంతకుముందు ఒక 54 మందితో మీరు మెడికల్ బోర్డు పెట్టిండ్రు, దానిలో తీవ్రమైన అన్యాయం చేస్తూ కేవలం 4 మాత్రమే అప్పుడు అన్ఫిట్ చేసిండ్రు. మరి ఆ 50 మందిని మీరు గంగకు వదిలేసినట్టేనా? ఆ 50 మందిని ఎందుకు మీరు మెడికల్ బోర్డుకు పిలవలేదు? తక్షణమే వాళ్ళని కూడా పిలవండి. ఎవరెవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొబ్బరి రైతుల సమస్యలకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కారం, యాక్షన్ ప్లాన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.